హాయ్ అండి, వెల్కమ్ టు బిందు కిచెన్. నేను ఇవాళ ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ముందు మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి 750 ml మిల్క్ యాడ్ చేసుకోవాలి. పాలు బాగా వేడెక్కి పొంగేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని మనం వేడి చేసుకున్న కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలేం లేకపోకుండా జాగ్రత్తగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ నేను ముందుగా బాగా వేడైన మిల్క్లోకి 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని అది బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని ఇందులో కలిపేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుతూ 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చిక్కబడుతుంది. ఆ తర్వాత దాన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో 2 hours ఉంచుకొని బయటికి తీయాలి. చూడండి, బయటికి తీసిన తర్వాత ఎంత చిక్కగా అయిందో. నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని సైడ్ ఉంచుకున్నాను. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా కస్టర్డ్ తీసుకొని యాపిల్, బనానా, గ్రేప్స్, మస్క్ మిలన్, ప్రొమోంగనేట్, తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉంటే పపాయ అలా ఏమున్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి. లేదు మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.